హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. వెల్కమ్ టు సోల్ఫుల్ ఎకో ఛానల్. ఈ వరలక్ష్మి వ్రతానికి లెట్స్ ట్రై సంథింగ్ యూనిక్, ట్రెడిషనల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ, పర్ఫెక్ట్ ఫర్ అమ్మవారి అలంకరణకి. వరలక్ష్మి వ్రతం అంటేనే ఇంట్లో చాలా స్పెషల్ మూమెంట్. ఆ రోజు మనం అమ్మవారికి ఒక మంచి అలంకరపు మాలని చిట్టి గాజులతో తయారు చేయడం చూద్దాం. నేను ఇక్కడ 3 డిఫరెంట్ కలర్స్ చిట్టి గాజులు తీసుకున్నానండి. రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. 3 కలర్స్ యూజ్ చేసి మాల చేశాను. అండ్ సింగిల్ కలర్స్ తోటి కూడా మాల చేశాను. మనకు మాల చేయడానికి ఇక్కడ ఒక ఉలెన్ థ్రెడ్ కావాలండి. ఉలెన్ థ్రెడ్కి ఒక బ్యాంగిల్ వేసి ఒక 2 knots వేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఆ బ్యాంగిల్ అవుతుంది. అలా 2 knots వేసుకున్న తర్వాత ఈక్వల్ స్పేస్ మెయింటైన్ చేస్తూ ఒక్కో గాజు నుండి ఉలెన్ థ్రెడ్ తీస్తూ ఇంకో గాజుని యాడ్ చేయండి. ఇవి చిట్టి గాజులు కాబట్టి మన హ్యాండ్లో కూడా చాలా ఈజీగా పట్టుకోవచ్చని మనం మల్లెపూలు అల్లుతాం చూడండి, ఆ విధంగా మనం ఈ గాజుల మాల తయారు చేసుకోవచ్చు. గాజు సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు మిడిల్లో నుండి థ్రెడ్ తీయడం హార్డ్గా ఉంటే మీరు నీడిల్ కూడా యూజ్ చేయొచ్చు. నీడిల్ని మిడిల్లో నుంచి పాస్ చేస్తూ ఉంటే మనం ఈజీగా మాల రెడీ చేసుకోవచ్చండి. మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు మాలని రెడీ చేసుకోండి. పూజ సమయంలో అమ్మవారి అలంకరణకి ప్రతి చిన్న వస్తువుకి ప్రాముఖ్యత ఉంటుంది. చిట్టి గాజులతో తయారు చేసే ఈ మాల చిన్న సైజులో ఉంటుంది, కానీ చాలా అందంగా కనిపిస్తుంది. మనకి మాల లెంత్ సరిపోతుంది అనుకున్నప్పుడు లాస్ట్ గాజుకి 2 knots వేసుకోండి. అలా అయితే మనకి మాలలో ఉన్న గాజులు అనేవి అటు ఇటు జరగకుండా మంచిగా ఉంటాయి. అమ్మవారికి అలంకరణ చేయడానికి చిట్టి గాజుల మాల రెడీ. మనం ఈ వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల వరలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపంలో ఉంటారు. ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి అన్ని ఆశీర్వాదాలు ఈ పూజ ద్వారా మనకి లభిస్తాయి. ఈ వరలక్ష్మి వ్రతం అమ్మవారు మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబంలో సుఖశాంతుల్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా చిట్టి గాజుల మాల చేసి అలంకరణ చేస్తే చాలా ఈజీగా ట్రెడిషనల్గా అమ్మవారిని పూజించుకోవచ్చు. మన ఇంటికి పాజిటివిటీ అండ్ గ్రేస్ కలుగుతుంది. లక్ష్మీదేవిని వరలక్ష్మి అని పిలుస్తారు. వర అంటే బ్లెస్సింగ్. ఈరోజు తన భక్తులకి తన కోరికలు తీర్చడం కోసం దేవి ఒక అమ్మాయిలాగా మన ఇంటికి వస్తుంది. సో దిస్ డే ఈస్ వెరీ పవర్ఫుల్ ఫర్ మేకింగ్ హార్ట్ ఫెల్ట్ విషెస్. చూడండి, మనం గాజులతో చేసిన మాలని అమ్మవారికి వేయగానే అమ్మవారు ఎంత అందంగా తయారయ్యారు. చిన్న చిన్న వస్తువులతో కూడా ప్రేమతో తయారు చేసినప్పుడు ఇలా అద్భుతంగా కనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఫ్రైడే రోజు చేసుకుంటారంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఫ్రైడే అండి. అందుకే శ్రావణ మాసంలో మన మైండ్ కామ్ అండ్ డివోషనల్గా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి పూజని మనం శ్రావణ మాసంలో చేసుకుంటాం. మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.